యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలకు థియేటర్లలో ఆడే అర్హత లేదా? నెగటివ్ టాక్ వస్తే నిర్మాతలే ఆ సినిమాలను నిండా ముంచేస్తున్నారా? ఓటీటీ వచ్చిన తర్వాత కేవలం బ్లాక్ బస్టర్ సినిమాలు మాత్రమే బతుకుతున్నాయా? ఎర్లీ విండో పేరుతో తమ సినిమాలను తామే చంపేసుకుంటున్నారా? ఓటీటీ వచ్చాక సినిమాల ఫ్యూచర్ మరింత దారుణంగా మారిపోతోంది. ఓటీటీని మన నిర్మాతలు తప్పుగా వాడుకుంటున్నారేమో అనిపిస్తుంది. థియేటర్లలో విడుదలయ్యాక 2 వారాలు కూడా పూర్తి కాకుండానే డిజిటల్లో విడుదల చేస్తూ ఆడియన్స్ కు రాంగ్ మెసేజ్ ఇచ్చేస్తున్నారు. థియేటర్లకు వెళ్లాల్సిన పని లేదు, నెలలోపే సినిమా వచ్చేస్తుందిలే అని ప్రేక్షకులు కూడా కాలు బయటకు పెట్టట్లేదు. ఫ్లాప్ సినిమాలంటే ఏమో అనుకోవచ్చు, కానీ హిట్ సినిమాలు కూడా 30 రోజుల్లోపే ఓటీటీలో వచ్చేస్తున్నాయి. ఆగస్టు 29న విడుదలైన సరిపోద శనివారం 28 రోజుల తర్వాత సెప్టెంబర్ 26న డిజిటల్ ఎంట్రీ ఇవ్వనుంది. ఇక కమిటీ కుర్రోళ్లు, ఇలాంటి హిట్ సినిమాలు కూడా 30 రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చాయి. దాంతో ఈ సినిమాలకు రిపీట్ రన్ ఉండట్లేదు. సినిమాలకు నెగిటివ్ టాక్ వచ్చిందంటే చాలు, ఎర్లీ విండో పేరుతో అగ్రిమెంట్ కంటే ముందుగానే ఓటీటీకి ఇస్తున్నారు నిర్మాతలు. దాంతో ఆడియన్స్ వాటిని థియేటర్లలో చూడాలనుకున్నా వద్దులే, 2 వారాలకే ఇంటికి వచ్చేస్తుందని ఆగిపోతున్నారు. ఈ మధ్య మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్, అప్పట్లో ఆచార్య, రాధేశ్యామ్ లాంటి సినిమాలు ఇలా వచ్చినవే. ఆల్రెడీ టికెట్ రేట్స్ భారీగా ఉండటంతో పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలను చూడటానికి కూడా ఆడియన్స్ ఆసక్తి చూపించట్లేదు. ఇలాంటి సమయంలో ఓటీటీ మరీ నెల రోజుల్లోపే వచ్చేస్తుంటే వాళ్ళసలు కాలే కదపట్లేదు. ఈ మధ్య కాలంలో హనుమాన్, కల్కి సినిమాలు మాత్రమే 50 రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చాయి. ఇవి మినహా ప్రతి సినిమా ఓటీటీ డెడ్ లైన్ కేవలం 30 రోజుల్లోపే. పెద్ద సినిమాలు విడుదలైతే ఒకప్పుడు ఎలా ఉంది, హీరో ఎలా చేశాడు, దర్శకుడు బాగా తీశాడా అని అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ఓ స్టార్ హీరో సినిమా వస్తుంటే టికెట్ రేట్లు ఎంత పెంచారు, ఒక్కో టికెట్ పై ఏ రేంజ్ హైక్ ఇచ్చారు అని అడుగుతున్నారు. తాజాగా దేవరకు ఇదే జరిగింది. మరి ఈ సినిమాకు టికెట్ రేట్లు ఎంత పెరగబోతున్నాయి? పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు 2 తెలుగు ప్రభుత్వాలు నిర్మాతలకు తీపి కబురు చెప్తున్నాయి. తాజాగా ఏపీలో దేవరపై వరాల జల్లు కురిపించింది అక్కడి ప్రభుత్వం. టికెట్ రేట్లు భారీగా పెంచుకునే వెసులుబాటు కల్పించింది. లోయర్ క్లాస్ 60 రూపాయలు, అప్పర్ క్లాస్ 110 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 135 రూపాయలు పెంచారు. మొదటి రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచే షోలు ప్రదర్శించుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. అంతేకాదు, ఫస్ట్ డే 6 షోలు, రెండో రోజు నుంచి 10వ రోజు అంటే 9 రోజుల పాటు రోజుకు 5 షోలు ప్రదర్శించుకునే అనుమతినిచ్చింది. పెరిగిన టికెట్ రేట్లు 2 వారాల పాటు కొనసాగించుకోవచ్చు. ఆ మధ్య కల్కి సినిమా పైన ఇదే వరాల జల్లు కురిసింది. అశ్విని దత్ నిర్మించిన కల్కి సినిమాకు భారీగానే టికెట్ రేట్లు పెంచాయి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు. ఆ పెరిగిన టికెట్ ప్రైస్ కలెక్షన్లలో కనిపించింది. ఏకంగా 1000 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది కల్కి. దేవర సైతం భారీగానే విడుదలకు సిద్ధమవుతుంది. ఇక రాబోయే గేమ్ చేంజర్, పుష్ప 2, విశ్వంభర లాంటి భారీ సినిమాలకు సైతం టికెట్ రేట్ల విషయంలో నిర్మాతలకు కంగారుండకపోవచ్చు. మాట్లాడితే మా హీరోనే గొప్ప అంటూ ఫ్యాన్స్ తన్నుకు చేస్తూ ఉంటారు. సోషల్ మీడియా వచ్చాక కొట్టుకునే స్టైల్ మారిందే కానీ వార్ మాత్రం ఆగలేదు. అలాంటి అభిమానుల కోసమే ఈ వీడియో. మా హీరోనే తోపు అనుకునే ఆ టైప్ ఆఫ్ ఫ్యాన్స్ కు మేమంతా ఒక్కటే అని చెప్పారు ఇద్దరు సీనియర్ హీరోలు. సంక్రాంతికి పోటీ పడుతున్న ఆఫ్ స్క్రీన్ లో మాత్రం ఆత్మీయంగా కలుసుకున్నారు. చూస్తున్నారుగా, ఎంత చూడముచ్చటగా ఉందో కదా ఈ వీడియో. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న షూటింగ్ లొకేషన్కు బాలయ్య వచ్చారు. రావడమే కాదు, చాలాసేపు అక్కడే ఉండి వెంకటేష్తో కాసేపు ముచ్చటించారు. ఈ ఇద్దరు హీరోలకు అనిల్ రావిపూడి వారధి. గతేడాది భగవంత్ కేసరితో బాలయ్యకు హిట్ ఇచ్చిన దర్శకుడిన. భగవంత్ కేసరి తర్వాత బాలయ్యకు ఆత్మీయ దర్శకుడిగా మారిపోయారు అనిల్ రావిపూడి. అలాగే వెంకీతో ఎలాగూ F2, F3 సినిమాలు చేయడంతో అక్కడ ఆల్రెడీ అనిల్ ఆత్మీయుడే. ఈ ఇద్దరు సీనియర్స్ ఒకే ఫ్రేమ్లో కనిపించడానికి కారణం ఈ దర్శకుడే. మొన్న బాలయ్య 50 ఏళ్ల సినీ రంగ ప్రవేశ వేడుకలోనూ చిరంజీవి, వెంకటేష్ లాంటి సీనియర్స్ సందడి చేశారు. ఎప్పటికప్పుడు మా హీరోనే గొప్ప అని ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారే కానీ హీరోలు మాత్రం మేమంతా ఒక్కటే అంటున్నారు. మొన్నటికి మొన్న సైమా అవార్డ్స్లో నాని వల్లే తన కెరీర్ ఈ స్థాయిలో ఉందన్నారు విజయ్ దేవరకొండ. ఇక తారక్, రామ్ చరణ్, మహేష్ మధ్య కూడా మంచి స్నేహం ఉంది. అంటే హీరోలు బానే ఉన్నారు, మారాల్సింది అభిమానులే అన్నమాట. ఎంతసేపు టాప్ హీరోయిన్ల గురించి మాత్రమే మాట్లాడుకోవడం కాదు, మేము కూడా ఉన్నాం, మమ్మల్ని కూడా గుర్తించండి, మా గురించి కూడా చెప్పండి అంటున్నారు మీడియం రేంజ్ హీరోయిన్లు. టార్ 2లో టాప్ ప్లేస్ కోసం వాళ్ళు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ఒక్కరో ఇద్దరో కాదు, టైం వస్తే టాప్ కేర్ వెళ్ళడానికి 6 డజన్ మంది బ్యూటీస్ పోటీ పడుతున్నారు. మరి వాళ్ళెవరు? హీరోల్లో మీడియం రేంజ్ ఎలాగైతే ఉంటారో హీరోయిన్లలోనూ మీడియం రేంజ్ ఉంటారు.
ఈ లిస్టులో అందరికంటే ముందు దూసుకుపోతున్నారు మీనాక్షి చౌదరి. వరుస సినిమాలతో టాప్ రేస్లోకొచ్చారు మీనాక్షి. వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమాతో పాటు వరుణ్ తేజ్ మట్కా, విశ్వక్సేన్ మెకానిక్ రాకీ, లక్కీ భాస్కర్, విశ్వంభర సినిమాల్లో నటిస్తున్నారు. మీడియం రేంజ్లో భాగ్యశ్రీ బోర్సే కూడా రేసులో ఉన్నారు. మిస్టర్ బచ్చన్తో పరిచయమైన ఈ బ్యూటీ ప్రస్తుతం విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్తో నటిస్తున్నారు. నభా నటేష్ సైతం నిఖిల్తో స్వయంభూ సినిమాల్లో నటిస్తూ టైర్ 2లో టాప్ ప్లేస్ కోసం చూస్తున్నారు. సాయి మంజ్రేకర్ కూడా నిఖిల్తో ది ఇండియా హౌస్ సినిమాలో నటిస్తున్నారు. డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టికి కూడా వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య బెదురులంక, రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నటించారు. కెరీర్ను డిసైడ్ చేసే హిట్ కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు నేహా శెట్టి. తెలుగు అమ్మాయిలో రీతు వర్మ, వైష్ణవి చైతన్య సైతం మీడియం రేంజ్లో టాప్ ప్లేస్ రేసులోనే ఉన్నారు. ఒక్కో సినిమాకు 3 ఏళ్లు తీసుకునే హీరో ఇప్పుడు ఒకే ఏడాది 3 సినిమాలతో వస్తానంటున్నారు. అనడమే కాదు, సాక్ష్యం కింద ఓ ట్వీట్ కూడా చేశారు. ఆయన ట్వీట్ చూసి పండుగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. మరి అభిమానులకు ఆ రేంజ్లో అభయం ఇచ్చిన హీరో ఎవరు? 2025లో 3 సినిమాలతో రాబోతున్న స్టార్ ఎవరు? రొటీన్ కమర్షియల్ సినిమాలు చేయడానికి ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు. కానీ డిఫరెంట్ సినిమాలు చేసే హీరోలు మాత్రం అరుదుగా ఉంటారు. అందులో వచ్చే నటుడే అడవిశేష్. కెరీర్ మొదట్లో ఈయన కూడా ఓ మూసలో సినిమాలు చేశారు. కానీ క్షణం నుంచి రూట్ మార్చుకున్నారు. గూఢచారి, ఎవరు, మేజర్, హిట్ 2 సినిమాలతో స్టార్ అయిపోయారు. వరుస విజయాలతో తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు అడవిశేష్. అందుకే ఈయన సినిమాల కోసం ఆడియన్స్ వెయిటింగ్ కూడా అలాగే ఉంటుంది. కానీ 2022లో హిట్ 2 తర్వాత శేష్ నుంచి మరో సినిమా రాలేదు. ఆ లోటు తీర్చేస్తూ 2025లో 3 సినిమాలతో రాబోతున్నారు ఈ హీరో. ఇదే విషయాన్ని ట్వీట్ చేశారు కూడా. అడవిశేష్ ప్రస్తుతం గూఢచారి 2తో పాటు డెకాయిట్ సినిమాల్లో నటిస్తున్నారు. డెకాయిట్లో శృతి హాసన్ హీరోయిన్. ఈ 2 సినిమాలతో పాటు నాని హిట్ 3లోనూ కీలక పాత్ర చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ 3 సినిమాలు 2025లోనే విడుదల కానున్నాయి. మొత్తానికి 3 ఏళ్లు గ్యాప్ తీసుకున్నా ఒకే ఏడాది 3 సినిమాలతో వస్తూ ఆ లోటు భర్తీ చేస్తున్నారు శేష్. ఓ సినిమా విడుదలవుతుందంటే కుర్ర హీరోలు కంగారు పడ్డం కామన్. ఎందుకంటే ఆ సినిమా రిజల్ట్ పైనే వాళ్ళ కెరియర్ ఆధారపడి ఉంటుంది కాబట్టి. కానీ రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ సైతం ఇప్పుడు టెన్షన్లోనే ఉన్నారు. వేటయ్యన్ ఆయన్ని నిద్ర కూడా పోనివ్వట్లేదు. మరంతగా రజనీ కంగారు పడ్డానికి కారణమేంటి? 1-2 కాదు, దాదాపు 10 ఏళ్ల తర్వాత జైలర్ సినిమాతో నిఖార్సైన బ్లాక్ బస్టర్ కొట్టారు రజనీకాంత్. తెలుగు, తమిళమనే తేడా లేకుండా అన్ని చోట్ల రఫ్ఫాడించింది ఈ చిత్రం. ఏకంగా 600 కోట్లకు పైగా వసూలు చేసి రజనీ భారాన్ని దించేసింది జైలర్. మొన్న మధ్య లాల్ సలాం ఫ్లాప్ అయినా అది రజనీ సినిమా కాదు. అందుకే ఆశలన్నీ వేట్టయాన్పై ఉన్నాయి. టీజే జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న వేట్టయాన్ సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది. తాజాగా జరిగిన ఆడియో వేడుకలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముందు సినిమా ఫ్లాప్ అయితే హీరోకో రకమైన టెన్షన్ ఉంటుంది. అదే హిట్ అయితే మరో రకమైన కంగారుంటుంది. ఇప్పుడు తాను అదే టెన్షన్లో ఉన్నట్లు తెలిపారు సూపర్ స్టార్. జైలర్ తర్వాత వస్తుండటంతో వేట్టయాన్పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇది కూడా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని నమ్మకంగా చెప్తున్నారు రజనీ. అయితే ఎంత నమ్మకమున్నా టెన్షన్ కూడా అదే స్థాయిలో ఉందని తెలిపారు సూపర్ స్టార్. మొత్తానికి 100 సినిమాల అనుభవం ఉన్నా ఎంత పెద్ద హీరోకైనా రిలీజ్కు ముందు కంగారైతే కామన్ అన్నమాట. ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.